షర్మిలను ప్రజలు చూసే దృష్టికోణం పూర్తిగా మారిపోయిందా? రాజన్న బిడ్డ అనే తన ఇమేజ్ను ప్రస్తుతం చంద్రబాబు దత్తపుత్రిక అనే ముద్ర ఓవర్టేక్ చేసిందా? మావిగన్ ప్రతిపాదన చేసిన జగన్ను జోకర్ అంటూ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణలో పార్టీ పెట్టి పోటీ కూడా చేయకుండా దుకాణం సర్దేయడం, కడపలో కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని తానేంటో తనను ప్రజలు ఎలా చూస్తున్నారో గ్రహించలేకపోతుందా? తెలుగుదేశం పార్టీ రాజకీయ లక్ష్యాలను భుజాన మోస్తున్న షర్మిల ఈ క్రమంలో అంతిమంగా సాధించేదేంటి? చంద్రబాబు లోకేష్లకు షర్మిల అవసరం తీరిపోయిందని వారు భావించినాడు. ఆమె ఎదుర్కోబోయే పరాభవాలు ఎలా ఉండబోతున్నాయి? నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ టు తెలుగు రాజ్యం టాప్ స్టోరీ. షర్మిల రాజకీయ ప్రస్థానం ఒకప్పుడు రాజన్న బిడ్డ, జగనన్న బాణం అనే భావోద్వేగపూరితమైన నినాదాలతో మొదలైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలిగా, జగన్ కష్టకాలంలో పాదయాత్ర చేపట్టిన సోదరిగా ఆమె పట్ల నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల్లోనూ అభిమానుల్లోనూ అపారమైన గౌరవం, ఆదరణ ఉండేది. కానీ నేడు షర్మిల అనగానే గుర్తొచ్చేది ఆమె కుటుంబ వారసత్వం కంటే తన అన్నపై ఆమె చేస్తున్న తీవ్రమైన విమర్శలు. జగన్ను దూషించడం, ఏదో రకంగా ఇబ్బంది పెట్టడమే షర్మిల ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అదనంగా టీడీపీ ప్రయోజనాలకు అనుగుణంగా షర్మిల మాటలు ఉన్నాయి. దీంతో 2 ఏళ్లలోనే వైఎస్ కుమార్తె నుండి చంద్రబాబు దత్తపుత్రిగా ఆమె గుర్తింపు మారిపోయింది. తన అన్నను ఒక జోకర్ అంటూ నోరు పారేసుకున్న షర్మిల మావిగన్ ప్రతిపాదనలో లోపాలేంటో చెప్పలేకపోయింది. పోనీ అమరావతికి మద్దతిస్తున్నాం అంటోంది, కానీ అమరావతికి రాజధానిగా ఉండే మెరిట్స్ చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు పరిమితం అయిపోయింది. జగన్ విషయంలో ఆమె స్పందించే తీరు టీడీపీ నేతలకు మించి తీవ్రంగా ఉంది. తటస్థులు లేదా తన పార్టీ కాని వారి చేత చెప్పిస్తే ప్రజల మూడ్, మైండ్ సెట్ మార్చవచ్చు అనేది చంద్రబాబు గత 30 ఏళ్లుగా నమ్ముతున్న సిద్ధాంతం. వారిలో జయప్రకాష్ నారాయణ వంటి మేధావులు ఉండడం, వారిని ప్రజలు నిజంగానే మేధావులుగా భ్రమింపజేయడంలో టీడీపీ అనుకూల మీడియా సక్సెస్ అయింది. ప్రస్తుతం షర్మిలకు కూడా ఇలాంటి ఓ పాత్ర లభించింది. మావిగన్ రాజధాని మోడల్, దానికి సంబంధించిన మెరిట్స్ పై ప్రజల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో షర్మిల ఈ వ్యాఖ్యలు చేయడం, జోకర్ అని వ్యక్తిగత దూషణలకు దిగడం వెనుక టీడీపీ ప్రోద్బలం ఉంది అన్నట్టుగానే ఆమె వ్యవహార శైలి ఉంది. సొంత అన్నను, వయసులో పెద్దవాడైన వ్యక్తిని కనీస మర్యాద లేకుండా సంబోధించడాన్ని అహంకారంగానే చూడాలి. సమాజంలో మహిళలను గౌరవించని పురుషుడు ఎలాగైతే పతనమవుతాడో, అలాగే తోడబుట్టిన అన్నను గౌరవించని సోదరి ప్రవర్తన కూడా ఆమె వ్యక్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తుంది. రాజకీయాల్లో విభేదాలు, ఆస్తుల తగాదాలు ఉండొచ్చు, కానీ వాటిని విమర్శించే క్రమంలో వాడే పదజాలం అనేది అత్యంత ముఖ్యం. జగన్ను జోకర్ వంటి రుణీకార పదాలతో దూషించడం వల్ల జగన్ ఇమేజ్కు జరిగే నష్టం కంటే షర్మిల తన స్వయంకృతాపరాధంతో మరింత దిగజారిపోతోంది. అన్నకు 40 ఏళ్లుగా రాఖీ కట్టిన ఆ చెల్లెమ్మకు అన్నలో ఈ రాక్షసత్వం కనబడలేదా అన్న ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. గతంలో వైఎస్ఆర్ హత్య వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది అని మాట్లాడిన షర్మిల నేడు అదే పార్టీ చెంతకు చేరడం ఆమె రాజకీయ అవకాశవాదాన్ని సూచిస్తోంది. రాజకీయాల్లో అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు వేర్వేరు పార్టీలో ఉండడం కొత్తేమీ కాదు. ఉదాహరణకు పురంధరేశ్వరి తన తండ్రి స్థాపించిన పార్టీకి భిన్నమైన రాజకీయ బాట పట్టిన ఎప్పుడు తన హుందాతనాన్ని కానీ మాటలోని విలువను కానీ కోల్పోలేదు. కానీ షర్మిల విషయంలో మాత్రం అహంకారం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం ఆస్తుల కోసమో, పవర్ కోసమో తోడబుట్టిన అన్నను బద్ధ శత్రువుగా చూడడము ఆమె అజ్ఞానాన్ని, అహంకారాన్ని సూచిస్తోంది. షర్మిల జగన్ల మధ్య వివాదం ఆస్తులు కాదు. షర్మిల నాటి జగన్ ప్రభుత్వం నుండి ఆశించిన ప్రయోజనాలు నెరవేర్చకపోవడం అనే ప్రచారం బలంగా ఉంది. జగన్ కేవలం ఒక అన్న మాత్రమే కాదు, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ప్రజాప్రతినిధిగా ప్రజలకు జవాబుదారి. తన చెల్లికి ప్రభుత్వం నుండి చేసే ఆయాచిత లబ్ధికి జగన్ బలవ్వాల్సి ఉంటుంది. ఆస్తి పంపకాల విషయానికి వస్తే పెళ్ళైన 30 ఏళ్ల తర్వాత కట్నం కోసమో లేదా అదనపు వాటాల కోసమో వీధులకు ఎక్కడం అనేది విడ్డూరంగా ఉంది. ఆమెకు కూడా ఒక కొడుకు, కూతురు ఉన్నారు. రేపు ఆమె కూతురు కూడా పెళ్ళైన దశాబ్దం తర్వాత వచ్చి తన అన్న దగ్గర ఆస్తి కోసం గొడవ పడితే ఒక తల్లిగా షర్మిల అంగీకరిస్తారా?
న్యాయపరంగా చూస్తే జగన్ తన స్వయం కృషితో వ్యాపార దక్షతతో అభివృద్ధి చేసిన సంస్థల్లో షర్మిలకు వాటాలు అడగడానికి చట్టబద్ధమైన హక్కులు లేకపోవచ్చు. ఒకవేళ న్యాయబద్ధంగా ఆమెకు హక్కు ఉంటే కోర్టులను ఆశ్రయించవచ్చు కదా. కానీ అలా చేయకుండా కేవలం మీడియా ముందు కన్నీళ్లు పెడుతూ రాజకీయ ప్రత్యర్థుల చేతిలో పావుగా మారడం వల్ల ఆమె స్థాయి దిగజారుతోంది. అంతిమంగా విలువలేని రాజకీయాలు, అదుపులేని అహంకారం ఆమె భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తాయి. వైఎస్ షర్మిల ప్రస్తుత రాజకీయ తీరుతెన్నుల్ని విశ్లేషిస్తే ఆమె ఒక స్పష్టమైన వ్యూహం ప్రకారం తన అన్న జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే ఆమె కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ఆర్థిక కారణాల వల్ల కూడా ఈ తరహా దాడులకు దిగుతున్నారు. గతంలో చేసిన వ్యాపారాలు విఫలమై ఆర్థికంగా చితికిపోవడం వల్లే ఆమె ఈ స్థాయి అసహనానికి లోనవుతున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. సొంత అన్నపై ఆమె చేస్తున్న తీవ్రమైన విమర్శల వెనుక చంద్రబాబు ఆర్థిక సహకారం ఉందనేది వైకాపా వర్గాల ప్రధాన వాదన. కాంగ్రెస్ పార్టీ ఆస్తుల నుండి వచ్చే నెలవారీ ఆదాయాన్ని పార్టీ బలోపేతానికి కాకుండా తన వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారనే ప్రచారం ఆమె ఇమేజ్ను మరింత దెబ్బతీస్తోంది. ఒకప్పుడు వైఎస్ వారసురాలిగా గంభీరంగా కనిపించిన ఆమె నేడు చంద్రబాబు వద్ద జీతగత్తగా మారిపోయారనేది విమర్శకుల మాట. ఆస్తుల కోసం ఆరాటపడ్డం, పాత వ్యాపారాల నష్టాల్ని పూడ్చుకోవడానికి రాజకీయాలను వేదికగా చేసుకోవడం ఒకనాటి రాజన్న బిడ్డకు తగని పని. న్యాయపరంగా పోరాడే అవకాశం ఉన్నప్పటికీ కేవలం మీడియా ముందు వ్యక్తిగత విమర్శలు చేస్తూ తన రాజకీయ ఉనికిని చంద్రబాబు అజెండాకు తాకట్టు పెట్టడం వల్ల ఆమె నైతికంగా పతనమవుతున్నారు.